తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్ర అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో జరిగిన చర్చలో హరీష్ రావు, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో ఎఫ్ఆర్బీఎం నిధుల వివరాలను భట్టి వెల్లడించగా దీనికి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అప్పుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. తప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీష్ మండిపడ్డారు. నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లో ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 61,991.14 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 51,277.71 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు 10,099.70 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో. ఈరోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయొద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్ హరీష్ రావుకు సూచించారు. క్వశ్చన్ అవర్లో సుదీర్ఘ చర్చలు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ సభా నియమాలను పాటించాలన్నారు. స్పీకర్ మాట్లాడుతూ ఉండగా హరీష్ రావు కలుగజేసుకుని తమ హక్కులను కాపాడాలన్నారు. స్పీకర్ అధికార ప్రతిపక్షాలతో సమానంగా వ్యవహరించాలని హరీష్ రావు కోరారు. ఈ డైవర్షన్స్ అయితే 1 అవర్ లోపల నీకు 10 క్వశ్చన్స్ ఏడాగా కంప్లీట్ అవుతాయి. దయచేసి మీరు వేరే దానికి పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి. మీరు దయచేసి ప్లీజ్. హరీష్ రావు గారు. స్పీకర్ సార్, మాకు మాత్రమే నీతులు చెప్తారు, అటువైపు ఎందుకు చెప్పారు సార్? అదే మీరు ఇప్పుడు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు, రాజకీయం అంతా మాట్లాడొచ్చు. నేను ఐ వాజ్ కన్ఫైన్డ్ టు ద సబ్జెక్ట్ సార్. నేను డీవియేట్ కాలేదు. దయచేసి మీరు మా హక్కులను కాపాడాలి సార్. వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్. మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇక్కడ స్టార్ట్ అయితే అధ్యక్ష, స్పీకర్ సార్, మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి. తెలంగాణకు 7 లక్షల కోట్లు ఉందనేది నిజం కాదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో 1,27,000 కోట్లు అప్పు చేస్తుందని ఆయన ఆరోపించారు. హరీష్ రావు వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తప్పులపై చర్చ కోసమే తాము శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్. ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. సో మీరు వాళ్ళ చర్చ పెడదామన్నా ఫైన్, షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ. మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి, గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, వారి అనుమతితో వారు ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్.
నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయం లేదని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంఖ్యలు వేసి నిరసన చేయించారు, కానీ కేటీఆర్, హరీష్ రావు ఎందుకు సంఖ్యలు వేసుకోలేదని సీతక్క విమర్శించారు. రైతులకు సంఖ్యలు వేయటంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. సభలో బీఆర్ఎస్ పెట్టిన రూల్స్ పై వాళ్లే అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వటం అనేది అధిష్టానం చేతుల్లోనే ఉందని కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొత్త సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుందని చెప్పారు. పరిపాలనా భవనాలు పక్కనే ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందని కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు, బట్టి విక్రమార్క మధ్య సవాళ్ల పర్వం నడిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ రెడీనా అని బట్టి సవాల్ విసిరారు. బట్టి సవాల్ను స్వీకరిస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇదే సమయంలో బట్టిని డిప్యూటీ స్పీకర్ అని హరీష్ రావు సంబోధించారు. ఈ సెషన్స్ పూర్తయ్యేలోపే అప్పులు, లెక్కలు, తప్పులపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే దీనిపై రోజంతా చర్చ జరగాలని, సభా కార్యకలాపాలు రద్దు చేయాలని హరీష్ రావు సూచించారు. హరీష్ రావు మాట్లాడుతూ ఉండగా మధ్యలో కలగజేసుకున్న భట్టి నిండు సభ సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. మీరా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది అంటూ బీఆర్ఎస్ పై భట్టి సీరియస్ అయ్యారు. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వి హావ్ గివెన్ సర్. దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్. ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది? అధ్యక్ష, వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? దేనికి? సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా. మీరు ఎట్లా మాట్లాడతారు? ఏం అధ్యక్ష, నేను మాట్లాడింది ఏంటి? మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి 7,11,000 పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన 66,000 కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ, అట్లాగే రైతులకు ఇంకో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆపు ఇచ్చామని అన్నప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తామంటే అది ప్రివిలేజ్ మోషన్ ఎలా అవుతుందని భట్టి ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని తప్పుడు లెక్కలే చూపించాలని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లకు 6 నెలలకు ఒకసారి మతిపోతుందని భట్టి ఆరోపించారు. కూలీలకి 12,000 ఇస్తారా అని ఒక జర్నలిస్టు అడిగితే ఇస్తామని అన్నాం. అది ప్రివిలేజ్ మోషన్. రైతు కూలీలకు ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్. ఇదెక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇదెక్కడ ఉల్లంఘన? ఏ ఉల్లంఘన? రైట్ రైట్. ఇంకోటి చెప్పారు, 7,11,000 పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తున్నారు. మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్తుంది. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే 6 నెలలకు ఒకసారి మతిపోతుంది అధ్యక్ష వీళ్ళకి.